మధ్య మాట పెరిగి ఇరు వర్గాల మధ్య దాడులకు దారితీసింది. సర్పంచ్ ఎవరు గెలుస్తారో చూద్దామంటూ ఒకరిపై ఒకరు చలిమంటల కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో కొందరు కార్యకర్తలకు గాయాలు కావడంతో వారిని నర్సంపేట ఏరియా హాస్పిటల్కి తరలించారు. వాళ్ళు మామూలు చేసిన పాటోళ్ళని మా బావ బామ్మడితో చిన్న మాట్లాడుతున్న వాళ్ళు అరే రారా బామ్మడిది మందు ఫోన్ చేసారు మాట్లాడదామని ఫోన్ చేసారు దుర్గం కనిపిస్తున్నారు వాళ్ళు పోగానే నువ్వు పార్టీ మారవారా అని నా మీద ట్యాబ్లెట్స్ వచ్చి నా మీద దాడి చేసారు వాళ్ళు దాడి చేయగానే మా వాళ్ళు అందరూ వచ్చాకనే నేను తప్పించుకుని వెళ్ళిపోయినా వాళ్ళు రమేష్ రామ్దాస్ అజయ్ బాలు వైద్య చిగ్ని రమేష్ కాంగ్రెస్ పార్టీకి రమ్మని నాకు ఫోన్ చేసారు. నేను రానని నేను మా వాళ్ళు చెప్తాను 10 కలిసి ఇదే రమ్మని నాకు ఇబ్బంది పెట్టిస్తాను వాళ్ళు. నేను రానని నేను తప్పించుకుంటా అంటే నాకు ఇట్లా పిలిచి సరే నువ్వు రాకుండా మాయా కానీ రేపు ఎలక్షన్ కదా పిలుతావరా ఇక అందరం కలిసి తాగుదాం తిందాం రాని పిలిపితే నేను నమ్మి నేను అనుకోతే నగర్ అటాక్ చేసి దాడి చేసాను సార్ వాళ్ళు. ఎంత ఉన్నారు వాళ్ళు ఒక 10-15 మంది ఉన్నారు వాళ్ళు. సేమ్ బుద్ధులుగా చుట్టూ కూడా వాళ్ళు అందరూ కూర్చున్నారు. నేను ఉండే వాళ్ళకి అందరూ 100 మంది ఉన్నారు. అనుకోకుండా పోయినా సరే మళ్ళీ వాళ్ళని అనుకోకుండా పోయినా సార్ అనుకోకుండా పోతే అట్లా దాడి జరిగింది. పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వస్తే ఇక నా మీద 100 మంది అంత ఇక టండ మొత్తం యాగడంతా అంటే ఇక నేను బయటికి రాకుండా అయితే పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి ఇంటికి ఇట్లా నుండి నాకు బయటికి తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. నాకు ఒక 5గురు తాకింది సార్ మాకు 5-6 దెబ్బలు తాకింది. మొత్తం గాయాలు పడ్డే వాళ్ళకి కుట్లు పడ్డే వాళ్ళు కొట్లు వేసి వాళ్ళందరూ కలిసి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్ చెప్పండి, అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అసలు? థ్యాంక్ యూ పద్మ. 3వ విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటి విడత 2వ విడత స్థానిక సంస్థలు వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయి. 3వ విడతలో కొన్ని ఎన్నికలు కాకముందే కొంత పరస్పర దాడులు అయితే కొనసాగాయి. నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి అంటే వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి చెన్నారుపేట మండలంలోని చెరువుకొమ్మ తండాలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య దాడులు అయితే పరస్పర దాడులు చేసుకున్నారు. ఆ యొక్క దాడుల్లో బీఆర్ఎస్ కార్యకర్తలకు సంబంధించి ఇద్దరికైతే గాయాలు కావడంతో హుటాహుటిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అయితే తరలించారు. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే రేపు జరగనున్న 3వ విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ యొక్క బీఆర్ఎస్ కార్యకర్తలు చలిమంట కాసుకుంటూ వారు ప్రచారానికి అక్కడ చలిమంట కాసుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి అదే దారిలో కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లడంతో వారి మధ్యలో మాట పెరిగి చలిమంట కాసుకునే క్రమంలో ఆ యొక్క కర్రలతోటి అయితే పరస్పర దాడులు అయితే చేసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా అంటే చాలా మంది అటొక 10 మంది ఇటో 10 మంది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు సుమారు 20 మంది పరస్పర దాడులు చేసుకోవడంతో సుమారు అందులో కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు చేయడంతో ఇద్దరైతే వారికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. దానికి సంబంధించి పోలీసులు కూడా విచారణ అయితే ప్రారంభించారు. అంటే 3వ విడత ఎన్నికల్లో ఎన్నికలు కాకముందే ఇలా దాడులు కొనసాగడం అయితే కొంత అక్కడ ప్రశాంత లేదని ముందస్తుగానే పోలీసులు అయితే ఇప్పటికే సమాచారాన్ని అయితే సేకరించారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ఇంకా పెద్ద ఎత్తున దాడులు జరిగే అవకాశం ఉందని కనుక ఖచ్చితంగా గతంలో వారి యొక్క విచారణ చేసే క్రమంలో వారి ప్రవర్తన ఏ విధంగా ఉంది అలాంటి వారిని ఓటు వేసిన క్రమంలో మళ్ళీ తీసుకొచ్చి లేకుంటే బైండ్ ఓవర్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. దీనికి సంబంధించి నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి ఉన్నాడు. దొంతి మాధవ్ రెడ్డి దీనికి సంబంధించి అక్కడ కాంగ్రెస్ సర్పంచులు గెలిచే అవకాశం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారనే ఆరోపణలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే ఖచ్చితంగా అక్కడ వీరే రానున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఇప్పటి నుండే వీరు మోటివేషన్ అయితే చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఇలా సర్పంచ్ ఎన్నికల్లో ఇలా పరస్పర దాడులు కొనసాగే అవకాశం ఖచ్చితంగా ఉంది అని ముందస్తుగా పోలీసులు అయితే అలాంటి వారిని అయితే బైండ్ ఓవర్ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రశాంతంగా మొదటి విడత 2వ విడత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. 3వ విడత కూడా ప్రశాంతంగా జరిగే అవకాశం ఖచ్చితంగా మేము పోలీస్ సిబ్బంది కొనసాగే అవకాశం ఉందని ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేసుకున్న అభ్యర్థులు అయితే వారికైతే కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలా దాడులు కనుక కొనసాగితే ఖచ్చితంగా రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని అయితే ఇప్పటికే అలాంటి వారిని అయితే హెచ్చరించారు. పద్మ.
రైట్, థ్యాంక్ యూ సాల్మన్. Sat, 5 నిమిషాలు